హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం హోమ్మేడ్ గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈ హోమ్మేడ్ గార్లిక్ బ్రెడ్ అన్నది ప్రెజెంటేషన్ వైజ్ రెస్టారెంట్ అంత గ్రాండ్గా ఉండకపోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం అచ్చం అలాగే ఉంటుంది. దీనికోసం 2 వెల్లుల్లిపాయలని తీసుకొని ఒలుచుకోవాలి. ఈ ఒలుచుకున్న వెల్లుల్లిపాయలని ఫారిన్ కంట్రీస్లో అయితే ఆలివ్ ఆయిల్లో వేసి బేక్ చేస్తారు. దాంతో వచ్చే టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. బట్ మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే ఇంకా వచ్చే స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వేసుకొని టాస్ చేసుకున్నాను. సో వెల్లుల్లిపాయలన్నీ అలా కుక్ అయిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కుక్ అయిన వెల్లుల్లిపాయలు వేసుకొని దానికి సరిపడా బటర్ వేసుకోవాలి. నాకైతే ఈ అమౌంట్ ఆఫ్ వెల్లుల్లిపాయలకి అండ్ ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్కి 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ సరిపోయింది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇది సరిపోయింది. దీంతోపాటు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా వెల్లుల్లిపాయలు అండ్ బటర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా కాసేపు కలిపితే వచ్చే మిక్చర్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఆరిగానో, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నాకైతే ఈ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసుకున్నాను, అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఘాటుగా తినే వాళ్ళు ఎక్కువ వాడుకోండి, లేదన్న వాళ్ళు తగ్గించుకోండి. సో నాకైతే ఈ టేస్ట్ చాలా ఇష్టం. సో అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ మిక్చర్ని ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇది చాలా ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయితే బ్రెడ్ మొత్తం ఈ గార్లిక్ టేస్ట్ దిగి చాలా టేస్టీ, గార్లిక్ బ్రెడ్ అన్నది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని చీజ్తో టాప్ చేసుకోండి. నాకైతే మార్కెట్లో మోజరెల్లా దొరికింది, సో నేను డైరెక్ట్గా మోజరెల్లా వేస్తున్నాను. చీజ్ క్యూబ్స్ ఉన్న వాళ్ళు గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలా చీజ్తో టాప్ చేసుకున్న బ్రెడ్ లోఫ్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయండి. దీన్ని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తే చీజ్ అంతా కరిగి ఆ మిక్చర్ అన్నది బ్రెడ్లోకి దిగి మన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ ఎ బిట్ హెల్దియర్ దాన్ ద రెస్టారెంట్ వర్షన్. సో హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.